మిర్చి రైతులను పట్టించుకోవడం లేదు కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో మిర్చి యార్డుకు మిర్చిని పండించిన రైతులు తమ పంటను తీసుకొచ్చినా అక్కడ మద్దతు ధర లేక అల్లాడుతున్నారు. కాబట్టి వాళ్లను పలకరించడానికి వెళుతున్నాను అని జగన్ అంటున్నారు. జగన్ పర్యటనతో గుంటూరులో ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు ఈసీ నో చెప్పింది. మిర్చి యార్డ్లోకి రావడం కుదరదు అని కలెక్టర్ కూడా చెప్పారు. జగన్ మిర్చి యార్డ్ లోపలికి వస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవు అని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే జగన్ మాత్రం వచ్చి తీరుతారు అని వైసీపీ నేతలు చెప్తున్నారు. సో ఈరోజు జగన్ పర్యటన నేపథ్యంలో ఈసీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వద్దు అని కలెక్టర్ చెప్తున్న వైసీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా రైతులను పరామర్శించి తీరుతాము, రైతులకు మద్దతు ధర లేక అల్లాడిపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు అవుతూ ఉంటే వేలల్లో మాత్రమే రైతులకు ఆదాయం వస్తుంది. దీంతో మిర్చి యార్డుకు పండించిన పంటను తీసుకుని రావడానికే రైతులకు కష్టం ఎదురవుతూ ఉంది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను ఇవ్వడం లేదు, రైతులను ఆదుకోవడం లేదు అని వైసీపీ నేతలు చెప్తున్నారు. అందుకే ఈరోజు మిర్చి యార్డుకు వెళ్ళి రైతులను పరామర్శిస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు. కానీ జగన్ పర్యటనకు అనుమతి లేదు అని ఇటు అధికారులు చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది? జగన్ మిర్చి యార్డును పర్యటించడానికి, మిర్చి యార్డును సందర్శించడానికి వస్తే ఏం జరుగుతుందనే టెన్షన్ కనిపిస్తుంది. ఒకసారి జగన్ తన పర్యటన గురించి ఏం మాట్లాడారో చూద్దాం. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా. నిన్న వైసీపీ అధినేత జగన్ జైల్లో ఉన్న వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పోలీసులను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలవి. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు, మేము అధికారంలోకి వస్తే అందరూ చూస్తాం, అందరి సంగతి తేలుస్తామని జగన్ మాట్లాడారు. ఈరోజు మిర్చి రైతులను పరామర్శించడానికి జగన్ వెళ్తాను అని చెప్తున్నారు. ఇటు అధికారులు మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి కుదరదని చెప్తున్నారు. నిన్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు వద్దు అంటున్న అధికారుల తీరుపై కూడా వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్తానంటే ఎన్నికల కోడ్ నెపంతో అడ్డుకోవాలని చూడడం సరికాదు అని వైసీపీ నేతలు అంటున్నారు. మరి జగన్ పర్యటన ఈరోజు జరుగుతుందా లేదా అనే ఒక టెన్షన్, ఉత్కంఠ కనిపిస్తుంది. మా ప్రతినిధి రామారావు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామారావు, ఇప్పటికే పోలీసుల తీరుపై జగన్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు గుంటూరు రైతులను పరామర్శించడానికి జగన్ వస్తాను అని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం అనుమతి లేదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రావడానికి వీల్లేదు అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన జరిగే అవకాశం ఉందా? జగన్ పర్యటన జరిగితే అధికారులు ఏం చేయబోతున్నారు? పర్మిషన్ ఇవ్వకపోతే వైసీపీ నేతలు ఏం చేయబోతున్నారు? రోహిత్, ఏదైతే గుంటూరు మిర్చి యార్డులో రైతుల్ని పరామర్శించేందుకు, ఎందుకంటే మిర్చి ధర తక్కువగా ఉండటంతో వాళ్ళకి మద్దతుగా ఉండేందుకు ఏదైతే జగన్ గుంటూరుకి ఈ రోజు రానున్నారు. అయితే జగన్ పర్యటనకు అనుమతి లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు అయితే మాత్రం జగన్ వచ్చి పెడతాడు, రైతులతో మాట్లాడతారని చెప్తున్నారు. సో క్లియర్ గా అధికారులు అయితే మాత్రం
ఎన్నికల కోడ్ ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఖచ్చితంగా జగన్ పర్యటనకైతే మాత్రం అనుమతి లేదని తేల్చి చెప్పారు. అలాగే వైసీపీ నేతలు జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరినా కూడా ఇది రాజకీయ పర్యటన కాబట్టి ఖచ్చితంగా అనుమతి ఇచ్చేది లేదు, ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలోనే అది వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో వైసీపీ నేతలు అయితే మాత్రం ఖచ్చితంగా మేము జగన్ గుంటూరు వస్తారు, మిర్చి యార్డుకి వెళ్తారు, రైతులతో మాట్లాడతారు అని చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ వాతావరణం అయితే మాత్రం గుంటూరులో వైసీపీ నేతల్లో ఉంది. అలాగే అధికారులు కూడా, ఎందుకంటే వాళ్ళు ముందుగానే క్లియర్ గా చెప్పారు జగన్ పర్యటనకు అనుమతి లేదు. అలాగనే కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది జగన్ పర్యటనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుమతి లేదు, ఎందుకంటే ఎన్నికలు కూడా అమల్లో ఉంది, వస్తే మాత్రం ఏదైతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. దీంతో పాటు యార్డు కార్యదర్శి చంద్రకి కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేశారు. ఎందుకంటే అది ఆ ప్రెమిసెస్ మొత్తం గవర్నమెంట్ది కాబట్టి అనుమతి లేకుండా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఆ ప్రెమిసెస్ లకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. సో అది పర్మిషన్ తీసుకొని ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పర్మిషన్ ఇవ్వని క్లియర్ గా తేల్చి చెప్పారు. ఈసీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళైతే మాత్రం వైసీపీ నేతలైతే మాత్రం వస్తారని చెప్తున్నారు, మిర్చి యార్డులోకి వస్తారు, రైతులతో మాట్లాడతారు, అనంతరం మీడియాతో కూడా మాట్లాడతారని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, నిబంధనల ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిందే, నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఏదైతే నిన్న వంశీని కలిసిన సమయంలో పోలీసులు తీరు గురించి మాట్లాడిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఇక్కడ కూడా అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు, ఎన్నికలు కూడా అమల్లో ఉందని చెప్తున్న నేపథ్యంలో జగన్ గుంటూరులో పర్యటిస్తున్నట్లయితే మిర్చి యార్డు లోపలికి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మిర్చి యార్డు అధికారులు క్లియర్ గా చెప్పారు మిర్చి యార్డు లోపలికైతే అనుమతి లేదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు అనేది అయితే మాత్రం ఆసక్తిగా మారింది. అలాగనే జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా ఎలా తయారు, ఎందుకంటే ఈసీ చెప్పింది, అలాగే కలెక్టర్ కూడా చెప్పారు ఎలక్షన్ కూడా అమలు. వైసీపీ నేతల కార్యాచరణ ఏంటి? ఒకవేళ జగన్ అక్కడికి రానివ్వకపోతే వైసీపీ నేతలు ఏదైనా కార్యాచరణకు దిగుతున్నారా? దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఒకటే చెప్తున్నారు, మేమైతే మాత్రం వస్తాము, రైతులతో మాట్లాడతాము, రైతులకు మద్దతుగా నిలుస్తాం, ఎందుకంటే రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు, మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే యార్డు లోపలికైతే మాత్రం ఖచ్చితంగా వెళ్లే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, అధికారులు పర్మిషన్ ఇవ్వకుండా ఆ ప్రిమిసెస్ లోకి ఎంటర్ అవ్వడానికైతే వీల్లేదు. అయితే వైసీపీ నేతలైతే మాత్రం జగన్ గుంటూరు మిర్చి యార్డు దగ్గరకు వస్తారు, అధికారులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా రైతులతో మాట్లాడతారని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. సో ఇప్పుడు మిర్చి యార్డులోకి ఎంటర్ అయ్యి రైతులతో మాట్లాడతారా లేదా అనేది అయితే మాత్రం వైసీపీ నేతలు అయితే ఒక క్లారిటీ ఇవ్వట్లేదు, ఎందుకంటే తాము వస్తాము ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో మిర్చి యార్డుకు వచ్చిన తర్వాత మిర్చి యార్డులోకి ఎంటర్ అవుతారా లేదా అనే దాని మీదనే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం టెన్షన్ ఉంది. అలాగే మిర్చి యార్డు దగ్గర అయితే మాత్రం పోలీసులు కూడా, ఎందుకంటే పర్మిషన్ లేదన్న నేపథ్యంలోనే ఆ నిబంధనలకు విరుద్ధంగా వస్తే మాత్రం పోలీసులు కూడా చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే దీనికి సంబంధించి పోలీసు బందోబస్తు కనిపిస్తుందా, పోలీసు యాక్టివిటీ ఇప్పటికి 10:30-11 గంటల సమయంలో జగన్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము కూడా ఏం చేయాలో అది చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగనే పోలీసులు ఇప్పుడే కొంతమంది అక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు మిర్చి యార్డులోకి జగన్ వెళ్తారా లేదా అనేది అయితే మాత్రం ఏదైతే అధికారులు అయితే తాము రానివ్వము, రావడానికి వీల్లేదు, అది నిబంధనలకు విరుద్ధమని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. వీళ్ళైతే రైతుల కోసం మేము వస్తున్నాము, ఇది రాజకీయం కాదు, రైతులకు మద్దతుగా నిలవటం కోసం వస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మిర్చి యార్డులోకి అయితే మాత్రం రానివ్వని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ మిర్చి యార్డులోకి జగన్ ని రానివ్వకపోతే ఆయన రోడ్డు మీదనే రైతులతో మాట్లాడతారు, మిర్చి యార్డులోకి పోయే మాట్లాడాలా, బయటకు వచ్చే నేతల వెర్షన్ ఏంటి? మిర్చి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉండడం లేదు, మద్దతు ధరను ఇవ్వడం లేదు అని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై టీడీపీ నేతల రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే మిర్చికి సంబంధించి చూసుకున్నట్లయితే తాము రైతులతోనే ఉన్నాం, దీనికి సంబంధించి అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గిట్టుబాటు ధరకు సంబంధించి రైతులు చెప్తున్నటువంటి ధరల పత్రానికి సంబంధించి అది ఇంటర్నేషనల్ మార్కెట్ ను బట్టి ఉంటుంది. వివిధ దేశాల్లో ఎక్స్పోర్ట్ ఏదైతే ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే రైతులకు మంచి ధర లభిస్తుంది. అయితే ఆయా దేశాల్లో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తక్కువగా ఉండటం కావచ్చు, అలాగే దీనికి సంబంధించి ఏదైతే డిమాండ్ ఎక్కువగా లేదు. సో విదేశాలకి ఎక్కువగా ఆర్డర్లు వచ్చినట్లయితే మిర్చి ధర అమాంతం పెరుగుతూ ఉంటుంది. సో విదేశాలకి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఎక్కువగా లేవు. దీనికి సంబంధించి ఇప్పటికే గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించి ఏదైతే ఎక్స్పోర్ట్
ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కమిషన్ ఏజెంట్లు అందరితో మేము మాట్లాడాము. అలాగనే ఒక రివ్యూ కూడా పెట్టడం జరిగింది. రైతులకి మద్దతు ధర అందేలాగా వీలైనంత వరకు కృషి చేయాలి. వాళ్ళకి ఎందుకంటే లాస్ రావడానికి వీల్లేదు, వాళ్ళకి వీలైనంత వరకు మద్దతు ధర పెరిగేలాగా చూడాలని కూడా వాళ్ళు ఏదైతే ఎక్స్పోర్ట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు కావచ్చు, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కావాలనే వైసీపీ ఈ ఇష్యూ మీద రాజకీయం చేయాలనే చూస్తుంటే తప్పితే ఇందులో ఎందుకంటే అది సప్లై డిమాండ్ ప్రకారం ఉంటుంది. సో ఆ డిమాండ్ కొంత తగ్గటం వల్ల ఈ పరిస్థితి ఉందే కానీ ఇందులో ఎవరి పాత్ర ఎటువంటిది లేదని కూడా అధికారులు చెప్తున్నారు. అలాగనే ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్, రైట్ రామారావు, కూటమిపై జగన్ యుద్ధాన్ని ప్రకటించామని చెప్తూ ఉన్నారు. నిన్న వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పోలీసుల చర్యలపై జగన్ చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు గుంటూరు మిర్చియాడ్కు జగన్ రావాలని అనుకుంటూ ఉన్నారు. కానీ అధికారులు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ కోడ్ అమల్లో ఉంది కాబట్టి జగన్కి పర్మిషన్ లేదు, మిర్చియాడ్ లోపలికి అసలు రానిచ్చే అవకాశం లేదు అని అధికారులు చెప్తున్నారు. దీనిపై కూడా వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులకు నష్టం జరుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, మేము మద్దతునిస్తూ ఉంటే మద్దతు ధరను ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ మేము రైతుల పక్షాన్ని నిలిచి మద్దతునిస్తూ ఉంటే మా పర్యటనను కూడా అడ్డుకుంటున్నారు అని జగన్ అంటూ ఉన్నారు. కానీ అది ఇంటర్నేషనల్ మార్కెట్ పైనే ఆధారపడి ఉంటుంది, మేము రైతుల పక్షాన ఉన్నాము అని టీడీపీ నాయకులు అంటున్నారు. ఏదేమని ఈరోజు జగన్ మిర్చియాడ్కు రావాలి, రైతులతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారు. కానీ అధికారులు మాత్రం కుదరదు అని అంటూ ఉన్నారు. సో 10 గంటలకు జగన్ మిర్చియాడ్కు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటు మిర్చియాడ్ దగ్గర పోలీసులు కూడా బలగాలను మోహరించారు, అక్కడికి ఎవరు రాజకీయ నాయకులు రాకుండా ఉండటానికి. సో మీరేమనుకుంటున్నారు? జగన్ మిర్చియాడ్కు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆయన రావాలి అని అనుకుంటూ ఉన్నారా, లేదంటే ఆయన ఈ సమయంలో రావాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సింహాలకు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.